భారత సరిహద్దుల్లో మరోసారి పాక్ కవ్వింపులకు పాల్పడుతోంది. యూరీ సెక్టార్లో భారీ షెల్లింగ్ జరుగుతోంది. పాక్ రేంజర్స్ కాల్పులకు తెగబడుతున్నారు. జనావాసాలే లక్ష్యంగా ఫైరింగ్ చేస్తున్నారు. బుల్లెట్ల ధాటికి ఇళ్లు, వాహనాలు ధ్వంసమవుతున్నాయి. అయితే పాక్ కాల్పులను భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. మరోవైపు సరిహద్దుల్లో బ్లాక్అవుట్ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటలకే ప్రజలు ఇళ్లకు పరిమితమయ్యారు. జమ్మూ కశ్మీర్, పంజాబ్, గుజరాత్ సరిహద్దు ప్రాంతాల్లో సైరన్లతో భద్రతా బలగాలు ప్రజల్ని అప్రమత్తం చేశాయి. జమ్మూ, అంబాలా, అమృత్సర్, జైసల్మేర్లో చీకట్లు అలుముకున్నాయి. సో మనం 10 టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో చూడొచ్చు. జైసల్మేర్ మొత్తం కూడా బ్లాక్అవుట్ ప్రకటించారు. అక్కడ ఎలాంటి లైటింగ్ లేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. భారత సరిహద్దుల్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు భారత్ ఒకవైపు ధీటుగా సమాధానం చెప్తూనే ఉంది. సాయంత్రం నుంచి కూడా పాక్ మళ్లీ తన కవ్వింపు చర్యలను మొదలుపెట్టిన నేపథ్యంలో బ్లాక్అవుట్ నడుస్తోంది. భారీగా షెల్లింగ్ అనేది యూరీ సెక్టార్లో కొనసాగుతోంది. పాక్ రేంజర్ కాల్పులకు తెగబడుతూ ఉన్నారు. అయితే మెయిన్ గా జనావాసాలే లక్ష్యంగా ఈ ఫైరింగ్ అనేది జరుగుతోంది. ఈ బుల్లెట్ల ధాటికి అక్కడ ఇళ్లు, వాహనాలు అన్నీ కూడా ధ్వంసమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పాకిస్తాన్ కాల్పులను అంతే ధీటుగా భారత్ బలగాలు కూడా సమర్థవంతంగా తిప్పి కొడుతూ ఉన్నాయి. సరిహద్దుల్లో అయితే బ్లాక్అవుట్ అనేది కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటలకే ప్రజలు ఇళ్లకే పరిమితమైపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మెయిన్ గా జమ్మూ కశ్మీర్, పంజాబ్, గుజరాత్ సరిహద్దు ప్రాంతాల్లో సైరన్లు మోగించారు. ఇప్పటికే భద్రతా బలగాలు ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉన్నారు. బయట ఎవరు తిరగద్దని చెప్పి కూడా వారు చెప్తూ ఉన్నారు. మెయిన్ గా మనం చూస్తున్నాం బ్లాక్అవుట్ జైసల్మేర్లో కంప్లీట్ బ్లాక్అవుట్ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. సైరన్లు మోగించి ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉన్నారు. బయటికి ఎవరు రాకుండా ముందస్తుగానే అందరూ ఎర్లీగా ఇంటికి వెళ్ళిపోయేలాగా అధికారులు అయితే అప్రమత్తం చేస్తూ ఉన్నారు. జమ్మూ, అంబాలా, అమృత్సర్, జైసల్మేర్లో మొత్తం చీకట్లో అలుముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పాక్ రేంజర్స్ కాల్పులకు తెగబడుతూ ఉన్నారు. దానికి భారత్ కూడా అంతే ధీటుగా సమాధానమిస్తోంది.